నటసింహం బాలయ్యకి త్వరలోనే పద్మభూషణ్ అవార్డు వచ్చేలా ఉందట. ఇండస్ట్రీలో 4 పిల్లర్స్ అనిపించుకున్న బాలయ్య, చిరు, నాగ్, వెంకీలో ఈ పాటికే మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ వచ్చింది. పద్మవిభూషణ్ కూడా మెగాస్టార్ ని వరించింది. సో తన తర్వాత టాలీవుడ్ లో పద్మ అవార్డు వరించేది బాలయ్యనే అంటున్నారు. ప్రెజెంట్ ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. విచిత్రంగా ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు చేరేలా ఉంది. ఇదే నిజంగా జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలో పద్మ అవార్డుని అందుకున్న తొలి స్టార్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉంది. మరి బాబాయ్, అబ్బాయ్ ఇలా ఇద్దరికి పద్మ అవార్డుల పంట పండనుందా? ఇప్పుడే ఈ ప్రచారాలకు కారణం ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి పద్మశ్రీ రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మా? ఇదే వార్త ఎగ్జాక్ట్ గా నటసింహం బాలయ్యకి పద్మభూషణ్ వచ్చేలా ఉందనే ప్రచారం మొదలవ్వగానే తారక్ మీద వార్తలు పెరిగాయి. నిజానికి చిరు కంటే చిన్నవాడే అయినా టాలీవుడ్ 4 స్తంభాల్లో సాలిడ్ పిల్లర్ గా మారాడు బాలయ్య. అంతగా ఎన్నో ప్రయోగాలతో సినీ పరిశ్రమలో తెలుగుని వెలిగించాడు. అందుకే తనకి పద్మభూషణ్ దక్కడం సరైందనే వాదన ఎన్నోసార్లు వినబడింది. అయితే ఇదే తనకి ఆ సత్కారం దక్కాల్సిన సమయం అంటున్నారు. ఈ విషయం నందమూరి అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. అయితే ఇలాంటి టైంలోనే యంగ్ టైగర్ అలియాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా పద్మ అవార్డుల లిస్టులో కనిపించేలా ఉంది. ట్రిపుల్ ఆర్తో ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్లిన ఎన్టీఆర్ దేవర్తో పాన్ ఇండియాను షేక్ చేశాడు. అందుకే పద్మశ్రీ దక్కుతుందా అంటే కేజీఎఫ్తో యష్, బాహుబలి తర్వాత సలార్, కల్కితో ప్రభాస్, పుష్పతో బన్నీ, ట్రిపుల్ ఆర్తో తారక్తో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ కూడా పాన్ ఇండియాను షేక్ చేసిన వాళ్లే. కాకపోతే వాళ్లకి తారక్కి మధ్య ఉన్న తేడా తన కెరీర్లో అతి చిన్న వయసులోనే తెలుగు సినిమాలు వెలిగించడం. కెరీర్లో మరీ టీనేజ్లోనే ఆది నుంచి సింహాద్రి వరకు, అదే ఆది నుంచి అరవింద సమేత వీరరాఘవ్ వరకు చాలా ప్రయోగాలు చేశాడు. చేయని జోనర్ లేదు, చేయని ప్రయోగం లేదు. న్యాచురల్ ఆర్టిస్ట్ గా మాస్ లో ఇమేజ్ రావడం మాత్రం నిజంగా వింతే. ఇలా ఎన్నో కారణాలకు తోడు టీడీపీ కూడా తారక్ కొద్దిగా దగ్గరవుతోందంటున్నారు. ఎన్టీఆర్ కూడా టీడీపీకి దగ్గరయ్యేందుకు ముందడుగు వేస్తున్నాడు అంటున్నారు. ఈ బంధాన్ని మరింత బలపరిచేందుకు పద్మ అవార్డుల నామినేషన్లో ఎన్టీఆర్ పేరు చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మళ్లీ టీడీపీకి తారక్ దగ్గరైతే ఫ్యాన్స్లో పూనకాలే. ఇంతేకాదు మొత్తం ఇండియాలోనే ఇంత చిన్న వయసులో పద్మ అవార్డును అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించేలా ఉన్నాడు తారక్.